డ్రైవింగ్ నేర్చుకోవాలి చాలా పెద్ద ప్లాన్ వేశాను. స్టీరింగ్ పట్టుకుని కింగ్లా రోడ్ మీద దూసుకుపోవాలని కలలు కన్నాను. కానీ మొదటి రోజే అర్థమైంది నేను డ్రైవింగ్ కాదు, మర్యాదగా ఎలా కంగారు పడాలో నేర్చుకుంటున్నానని. హాయ్ గాయ్స్, నా 5 రోజుల డ్రైవింగ్ అడ్వెంచర్కి స్వాగతం. నేను మూర్తి గారితో డ్రైవింగ్ స్కూల్లో కొత్తగా చేరాను. ఆయన పేరులో ఉన్న చాంతన్ ఆయన మాటల్లో అస్సలు ఉండు. ఆయన బీపీ పెంచడంలో ప్రో, కానీ సహనంలో కాదు. ఆయన పక్కన కూర్చుంటే చాలు నా గుండె స్పీడోమీటర్ కంటే వేగంగా కొట్టుకుంటుంది. మొదటి రోజు స్టీరింగ్, గేర్లు అన్నీ కొత్తగా ఉన్నాయి. యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఈ 3 నా జీవితాన్ని కంట్రోల్ చేస్తాయని అస్సలు ఊహించలేదు. నేను కీ తిప్పాను, ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. నా గుండె వేగంగా కొట్టుకుంది. అప్పుడే నా జీవితంలోకి విలన్లా ఒక పెద్ద బస్సు కనిపించింది. అది నా వైపే వస్తున్నట్టు అనిపించింది. జస్ట్ ఒకకు భయపడకు. నేను యాక్సిలేటర్ తొబక్కాను, కానీ క్లచ్ వదలడం మర్చిపోయాను. కారు ఒక్కసారిగా ముందుకు దూకి ఆగిపోయింది. నా గుండె కూడా ఆగిపోయినంత పనింది. క్లచ్ వదులు. ఫస్ట్ గేర్ లో నెమ్మదిగా వదలాలి. అదావ రోజు ప్యారలల్ పార్కింగ్. ది డ్రైవింగ్ టెస్ట్ కాదు, నా సహనానికి పెట్టిన పరీక్ష. 2 కార్ల మధ్యలో నా కారుని పెట్టడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అరగంట తర్వాత మూర్తి గారు విసుగరా దెగు నేను పెట్టాను అన్నారు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం ఆ పార్కింగ్ స్పాట్ లో ఇరుక్కుపోయింది. 7వ రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆపడం ఒక ఎత్తు అయితే, గ్రీన్ లైట్ పడగానే మళ్ళీ స్టార్ట్ చేయడం ఇంకో పెద్ద టాస్క్. నా వెనకాల ఉన్న వాళ్ల హార్న్ల సౌండ్ కి నా కారు ఇంజిన్ సౌండ్ కూడా వినిపించలేదు. 10వ రోజు యూ టర్న్ చేస్తున్నాను. రోడ్డు బాలీగానే ఉంది, ఈజీగా తిప్పేయొచ్చు అనుకున్నా. స్టీరింగ్ మొత్తం తిప్పేశాను. కారు నెమ్మదిగా తిరుగుతోంది. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక ఆహున టన్కి అడ్డు వచ్చింది. నేను కంగారులో బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కబోయి చివరికి కారు ఆపేశాను. హార్న్ కొట్టాలి, కానీ నా చేతులు వైపర్ స్విచ్ మీదకు వెళ్ళాయి. ఆ ఆవు ముందు నేను వైపర్ని అటు ఇటు ఆపి దాన్ని వెళ్ళటమని సైక్ చేశాను. అది మాత్రం నన్ను వింతగా చూస్తూ నిలబడింది. 14వ రోజు రాత్రి వర్షంలో డ్రైవింగ్. వైపర్లు ఫుల్ స్పీడ్ లో ఉన్నా రోడ్డు మీద ఏమీ కనిపించడం లేదు. ఎదురుగా వచ్చే వాహనాల లైట్లు కళ్ళను గుచ్చుతున్నాయి. ప్రతి క్షరం ఒక యుద్ధంలా అనిపించింది. ఫైనల్ గా టెస్ట్ రోజు వచ్చింది. నా కరుపులో సీతాకక్షలు కాదు, ఏకంగా డెన్నోసార్లు పరిగెడుతున్నాయి. ఎలాగో కష్టపడి ఆ దేవుడిదాయ్ మూర్తి గారి తిట్ల పుణ్యమా అని 15 రోజుల తర్వాత లైసెన్స్ చేతిలో ఉంది. ఆ క్షణం నేను ప్రపంచాన్ని జయించిన తానం పడ్డాను. లైసెన్స్ వచ్చింది కదా అని ఎగరొద్దు. రోడ్డు మీద క్లచ్ వాడండి. ఈ 9 రోజులు నాకు డ్రైవింగ్ మాత్రమే కాదు, జీవితంలో ఓపిక ఎంత ముఖ్యమో కూడా నేర్పాయి. మీరు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎప్పుడూ సీట్ బెల్ట్ పెట్టుకోండి.